క్యారెట్ స్వీట్ చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: సన్నగా తురుము పెట్టుకున్న క్యారెట్, కొబ్బరి పాలండి, ఒక కాయ మొత్తం తీస్తే ఇలా చిక్కని పాలు వస్తాయండి, తేనె, ఇలాచి, జీడిపప్పు, కిస్మిస్, కుంకుమ పువ్వు. ముందుగా కుంకుమ పువ్వుని ఒక గ్లాస్ తీసుకొని అందులో కొద్దిగా వేసి కొంచెం కొబ్బరి పాలలో నానబెట్టాలండి. కలర్ కోసం కొద్దిగా నానబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇలాచీలు ఒక 4-5 తీసుకొని మెత్తగా దంచుకోవాలండి. కొంచెం ఒక్క ముక్క కొంచెం మెత్తగా దంచాలి. పెనం పెట్టుకోవాలండి. ఈ పెనంలో తురుము పెట్టుకున్న కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఎగించాలండి. ఇందులో నూనె కానీ నెయ్యి కానీ ఏమి వేయొద్దు. ఇది న్యాచురల్గా చేస్తున్నాను నేను. మీకు వీలైతే అలా ట్రై చేయండి. పాలండి, ఈ కొబ్బరి పాలతో బాగా ఉడకనివ్వాలి. చేసి పెట్టుకున్న ఇలాచి పౌడర్ అండి. ఇప్పుడు వేస్తే బాగా ఉడికేటప్పుడు మంచి సువాసన ఇచ్చి బాగుంటుంది. ఈ కొబ్బరి పాలతో ఉడుకుతుండగానే ఈ జీడిపప్పు, కిస్మిస్ వేసేయాలండి. ఇందులోనే నూనె కానీ నెయ్యి కానీ వేయకుండా చేయడం కోసం ఇలాగా దీంతో పాటే ఉడకాలి. ఇవి కూడా తేనండి, మనకు కావాల్సిన స్వీట్ చూసుకొని వేసుకోవాలి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చాలా హెల్దీ స్వీట్ అండి ఇది చాలా న్యాచురల్ స్వీట్ అండి. ఇది కొబ్బరి, జీడిపప్పు ఇవన్నీ కొబ్బరి పాలతో ఉడికిచ్చేసి చేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం వాటర్ దగ్గరకు వచ్చే వరకు చేయండి. స్వీట్ రెడీ అయిపోయిందండి. కుంకుమ పాలు, కుంకుమ పువ్వు వాటర్ అండి. ఇది టేస్టీ, హెల్దీ కూడానండి ఇలా చేసుకోవడం వల్ల. స్టవ్ బంద్ చేసేయండి. మాడకుండా చూసుకోండి, తొందరగా అడిగే